హాయ్ అండి. వెల్కమ్ టు మై ఛానల్. సో, ఈరోజు వీడియో ఏంటంటే మన ప్రిన్స్ కట్ అండి. సో, ప్రిన్స్ కట్ సాదా కటింగ్‌కి ప్రిన్స్ కట్ వస్తది గదా! సో, దీనికి మనము క్రాస్ పట్టీలు వేసి ప్రిన్స్ కట్ ఎలా కుట్టాలనేదైతే ఈ వీడియోలో మీకు చూపిస్తాను. చాలా సింపుల్‌గా, ఈజీగా ఉంటుంది. అంటే ప్రిన్స్ కట్ ఏసేవరకి కొంచెం చెస్ట్ అనేది ఇట్లా మనకి కొంచెం చెస్ట్ ఉన్న వాళ్ళకైతే కొద్దిగా సెట్ కానట్టుగా అంటే ఫ్రంట్ హుక్స్ వస్తుంది గదా! సో, బ్యాక్ హుక్స్ అయితే బాగుంటది ప్రిన్స్ కట్ అయితే. సో, ఫ్రంట్ హుక్స్ మీదకి మన ప్రిన్స్ కట్ పెడితే అణిగినట్టు వస్తది గదా! సో, అలా కాకుండా క్రాస్ పట్టీలు వేసి గూడా ప్రిన్స్ కట్ ఎలా కుట్టాలనేదైతే మీకు ఈ వీడియోలో చూపిస్తాను. సో, ఫ్రంట్ పార్ట్ నెక్ అయితే స్టార్ నెక్ అండి. సో, ఇలా స్టార్ నెక్ కుట్టేసి కట్ చేశాను. సో, ఇలా మనం క్లాత్ అనేదైతే కింద లైనింగ్ వేసి ఇట్లా అటాచ్ చేసేసుకోవాలి. సో, కదలకుండా ఉండడానికి. సో, కిందికైతే క్రాస్ పట్టీలొస్తాయి. సో, ఈ విధంగా కుట్టేసుకున్న తర్వాత మనము అంటే మీకు చాక్ పీస్ ఉంటే చాక్ పీసు, పెన్ ఉంటే పెన్ను ఇట్లా మార్కింగ్ పెట్టుకోండి. అటు 1 నుంచి ఇటు 1 మధ్యలో ఒక లైన్ గీసేసి అటు 1 నుంచి ఇటు 1 నుంచి ఇట్లా పెట్టేసి ఇలా లైన్ అయితే డ్రా చేసేసుకోవాలి. నేను ఏ విధంగా పెడతాను పొడవైతే ఒక 3 ఇంచెస్ వరకి పెట్టేసుకోవాలి. సో, ఇలా పెట్టుకొని మన ఆర్మ్ రౌండ్ దగ్గరికి ఇలా లైన్ అయితే ఇలా డ్రా చేసేసుకోవాలి. సో, కరెక్ట్‌గా గీసిన తర్వాత ఇలా అదే లైన్ పైనుంచి ఇలా కుట్టేసుకోవాలి. చాలా సింపుల్ అండి. సో, చాలా సూపర్‌గా ఉంటుంది. మనకు చూడండి ఎంత నీట్‌గా కూడా ఫినిషింగ్ అయితే చాలా నీట్‌గా అంటే నీట్‌గా వస్తది. సో, మన ఉక్సు సైడ్ కూడా ఒక కుట్టు అయితే వేసేసుకోవాలి. సో, చూడండి రెండోది కూడా సేమ్ అదే లైన్ పైన ఇలా డ్రా చేసుకుంటూ ఆహ్, తిప్పాలి. మనము చూడండి లైన్ అయితే ఎలా గీసామో ఆ విధంగా ఇలా ఆ లైన్ పైనుంచి ఇలా డ్రా చేసేసుకోవాలి. కుట్టేసుకుంటూ రావాలి. డ్రా చేసిన లైన్ పైకెళ్ళి. చూసారా ఎంత మంచిగా నీట్‌గా క్రాస్ కటింగ్ గదా వచ్చినట్టు ఇట్లా వచ్చేస్తుంది. చూడండి ఎంత బావుందో. సో, ఆ తర్వాత క్రాస్ పట్టీలైతే వేసేసుకోవాలి. సో, వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. సో, వీడియోనైతే లైక్ చేయడం మర్చిపోకండి. సో, మన వీడియోలో షార్ట్ వీడియో అయితే చాలా ముందుకెళ్ళిపోయింది. ఆ వీడియో వల్ల చాలామంది అయితే నాకు కామెంట్సు, లైక్‌లు చాలా వస్తున్నాయి. సో, కొందరైతే మన షాప్ అడ్రస్ పెట్టమనంటే పెట్టేశాను. చాలా మీరు ఒకవేళ నా షాప్ అడ్రస్ కావాలనుకుంటే నేను కామెంట్ బాక్స్‌లో పెట్టేశాను. ఆ వీడియోకైతే పెట్టాను. అందరికీ షేర్ చేశాను అడ్రస్ అయితే. సో, చాలామంది వస్తున్నారు. ఈరోజైతే బోరుబండ నుండైతే లత గారనైతే ఇది వెల్లూరి లత అనైతే వచ్చారు. ఒకరు అప్సిగూడ నుండి వచ్చారు. ఇంకొకరు ఇటు నారపల్లి ఇక్కడ నుంచైతే మన రామంతపూరు చాలామంది చాలా కాల్స్ వస్తున్నాయి. సో, కొందరైతే వస్తున్నారు. నన్ను కలుస్తున్నారు. వాళ్ళు హ్యాపీగా ఫీల్ అవుతున్నారు. నేను హ్యాపీగా ఫీల్ అవుతున్నాను. సో, ఈ లత అనేమైతే వాళ్ళ అమ్మగారి అయితే ఒక 8 బ్లౌజుల దాకా ఇచ్చేసింది. సో, తనయి కూడా ఎక్కడ కుట్టినా కుదరట్లేదనేసి అయితే పాపం ఇక్కడ ఉప్పల్ దాకా వచ్చారు. సో, వచ్చి ఈరోజే బ్లౌజులు ఇచ్చిపోయేశారు. సో, నా వీడియోలు చూసైతే చాలా నీట్‌గా కుట్టేస్తుంది అనేసి అయితే ఆమెకు నచ్చి సో, వచ్చారు. సో, ఆమెను అంటే నీట్‌గా ఫినిషింగ్ నీట్‌గా కావాలని ఇచ్చింది. వాళ్ళ అమ్మగారికి బ్లౌజులు కుదురుతలేవంట. అంటే షోల్డర్ జారుతున్నాయనైతే. సో, ఆమెకు పర్ఫెక్ట్‌గా కుట్టాలి. పాపం అంత దూరం నుండి ఉప్పల్ దాకా వచ్చింది. బోరబండ నుండి ఇక్కడి దాకా రావడం అంటే ట్రాఫిక్ జాము ఎట్లా ఉంటదో చూడండి మీరే అర్థం చేసుకోండి. సో, ఆమెకు చాలా చాలా థ్యాంక్స్. నా వీడియోలు చూసి ఉప్పల్ వరకి వచ్చిందంటే నేను ఆమెకి చాలా రుణపడి ఉంటాను. సో, చాలా హ్యాపీగా కూడా ఉంది. సో, చూడండి ఈ విధంగా బ్లౌజ్ అయితే నేను క్రాస్ పట్టీలు వేశాను కదా! సో, స్టార్టింగ్ వచ్చేసి ఒక 3 ఇంచెస్ ఉండేటట్టు చూసుకోవాలి. ఇటు సైడు 2 ఇంచెస్ ఉండేటట్టు చూసుకొని క్రాస్ పట్టీలనైతే లోపలికి ఇలా ఫోల్డ్ చేసి ఉల్టా తీసేసుకోవాలి. అప్పుడు ఉక్సు కాజాపట్టు అయితే ఈ విధంగా వేయండి. చాలా సింపుల్‌గా ఉంటదండి. నేను కుట్టే విధానం అయితే మీకైతే చాలా ఈజీగా అర్థమవుతది. సో, కొలవనవసరం లేదు. అంటే క్రాస్ పట్టీలు ఎంత
అంతా ఎట్లా మీకు ఐడియా ఉంది అనేసి అయితే మీకు డౌట్ రావచ్చు. సో, స్టార్టింగ్ అయితే ఇక్కడ క్రాస్ ఉన్న దగ్గర 3 ఇంచెస్, ఇటు లాస్ట్‌కి 2 ఇంచెస్ తీసుకుంటే సరిపోతుంది. చాలా నీట్‌గా కూడా వచ్చేస్తుంది. చాలా బావుంటది. మీ సైజ్ బ్లౌజ్‌తో సహా కరెక్ట్‌గా వచ్చేస్తది. సో, ఇదైతే ప్రిన్స్ కట్‌కి అంటే ముందు 6 ఇంచెసే ఫ్రంట్ నెక్ 6 ఇంచెసే అనే కాబట్టి కొంచెం చిన్నగా నెక్ అయితే చిన్నగా కనబడుతుంది. ముందుకు ఉక్సు కాజా పొడవుగా ఉంది కాబట్టి. సో, అమ్మాయి అయితే చాలా పొడవు ఉంటుంది. అందుకనే ఈ విధంగా వచ్చింది. సో, చూడండి ఎంత బావుందంటే చాలా చాలా నీట్‌గా సూపర్ ఫినిషింగ్ అయితే ఆ అమ్మాయి గూడా చాలా హ్యాపీగా ఫీల్ అయింది. సో, ఈ నెక్ వచ్చేసి అయితే ఫ్రంట్ నెక్ ఇలా ఉంది గదా! సో, బ్యాక్ అయితే కట్ వర్క్ ఇచ్చాను. సో, కట్ వర్క్ ఇచ్చి నాడాలు ఇట్లా పెట్టేసి అయితే చాలా సూపర్‌గా ఉంది. నాకే చాలా బాగా అనిపించింది. ఒకసారి ఇంకా తను వేసుకొని చాలా హ్యాపీగా ఉంది. అక్క చాలా సూపర్‌గా వచ్చిందనేసి అన్నది. సో, చూడండి ఇలా ఉక్సు కాజా కుట్టిన తర్వాత ఈ రెండిటిని సమానంగా ఉన్నాయా లేవా చూసుకొని ఈ విధంగా ఎక్కుంటే కట్ చేసుకోవాలి. ఇదండి. తర్వాత మనం సేమ్ అంటే ఇందులో కలర్ మ్యాచింగ్ ఏం లేకుండా సేమ్ సెల్ఫ్ కలరే పైపింగ్ ఏయమన్నారు. సో, సెల్ఫ్ కలర్ పైపింగ్ ఈ విధంగా మనము స్ట్రెయిట్ పీస్‌తో కూడా కుట్టుకోవచ్చండి పైపింగు. ఎందుకంటే మనం వేసే పైపింగ్ క్లాత్ అనేదైతే సన్నగా ఉండాలి. అంటే పల్చగా ఉంటే ఆ క్లాత్ అనేదైతే ఏటైతే అటు తిరుగుతుంది. సో, లావుగున్న పీస్ పెట్టి స్ట్రెయిట్ పీస్ పెట్టి క్రాస్ రావాలంటే రాదు. సో, క్రాస్ ఇదైతే స్ట్రెయిట్ పీసేనండి. నేనైతే క్రాస్‌గా తీయలేదు. ఎక్కువ శాతం అయితే నేను క్రాస్‌గా అసలు తీయను. ఎందుకంటే క్లాతులు పల్చగా నేను వేసే పైపింగ్ క్లాత్ అనేదైతే సన్నగా ఉంటుంది. సో, దానివల్ల నాకు పైపింగ్ అయితే నీట్‌గా వచ్చేస్తది. సో, ఇట్లా చూడండి ఎంత సూపర్‌గా ఉందో. అంత అంటే మనకి నిక్కినట్టు గానీ ఏం ఏం రాదు. నేనేసేదైతే చాలా స్ట్రెయిట్ పీస్‌లే ఏస్తాను. ఎప్పుడో ఒక్కసారి అంటే క్లాత్ లావుగా ఉంటే మాత్రం మనం ఏసే పైపింగ్ క్లాత్ లావుగా ఉంటే క్రాస్ తీసుకుంటాను. సో, చూడండి ఎంత నీట్‌గా వచ్చిందో చూడండి. చాలా బావుంటది. స్ట్రెయిట్ పీస్ అయినా సరే కానీ క్లాత్ అనేదైతే లావుండదు. లావుంటే మాత్రం రాదండి. అది క్రాస్‌గా పోతది. మనం లోపల థ్రెడ్ పెట్టి వేసాం కాబట్టి ఇదైతే పల్చగా ఉంటే మనకు ఎటంటే అటు వచ్చేస్తది. చాలా బావుంటది. సో, ఈ విధంగా కుట్టిన తర్వాతనైతే ఫినిషింగ్ చాలా బాగుందండి. సో, నా వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. సో, చూడండి ఇందులో లోపల ఇలా పైపింగ్ దారం పెట్టి కరెక్ట్‌గా ఆ దారం దగ్గరికే ఫోల్డ్ చేయాలి లోపలికి. అటు మనం ఈ పైపింగ్ మీద గానీ, ఇటు బ్లౌజ్ పైన గానీ కుట్టు పడకుండా నీట్‌గా ఇలా కుట్టుకుంటూ రావాలి. మూల మీదకి రాగానే ఇలా క్రాస్ తీసుకొని దాన్ని ఇలా తీసేసుకోవాలి. అట్లనే ఉంచి కుట్టేయొద్దు. ఆ మూల దగ్గర ఇట్లా క్రాస్ తీసేసుకోవాలి. చూడండి ఎంత నీట్‌గా ఉంటదో. మనకి ఫోల్డింగ్ గూడా రాకుండా బావుంటది. చూసారా? స్ట్రెయిట్ పీస్ అయినా సరే ఎంత బావుందో. సో, ఒక సిస్టర్ అడిగారు. సో, స్ట్రెయిట్ పీస్ ఫినిషింగ్ నీట్‌గా ఉండదు కదక్కా! ఎలా వచ్చింది మీకు ఇంత నీట్‌గా అని అంటే, సో, ట్రై చేస్తే ఏదైనా వస్తది. చూడండి ఎంత బావుందో. చూసారా? ప్రిన్స్ కట్ మామూలు కట్‌కి మామూలు కటింగ్‌కే ప్రిన్స్ కట్ పెట్టి క్రాస్ పట్టీలు వేశాను చూడండి. ఇటు మనకి ప్రిన్స్ కట్ బాగా ఉన్నట్టుంటది. క్రాస్ పట్టీలేస్తే ఫిట్‌గా కూడా ఉంటది చెస్ట్. చూసారా? బ్యాక్ వచ్చేసి అయితే ఇలా కట్ వర్క్ ఇచ్చానండి. ఇలా థ్రెడ్స్ ఇచ్చి అయితే ఇలా కుట్టాను. ఎలా ఉందో నాకు కామెంట్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. కొత్తగా చూస్తున్న వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకోండి. సో, వీడియోనైతే ఫాలో అవ్వండి. మా ఛానల్‌ని అయితే ఫాలో కండి. సో, చూసారా ఎంత నీట్‌గా ఉందో. చెస్ట్ కూడా సూపర్‌గా అనిపిస్తుంది. ఓకే అండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.